నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ని వేడుకుంటున్నాడు. అయ్యా, నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి, అసెంబ్లీలో నేను ప్రజల పక్షాన పోరాడతానని వేడుకుంటున్నాను. ఇది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళరు, ప్రజల పక్షాన పోరాడే ఉద్దేశం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి. కేవలం ఇది రాజకీయ ఎత్తుగడ మాత్రం. ఎందుకంటే ఆయన నిజంగానే అసెంబ్లీలోకి వెళ్ళాలని ఉంటే, ప్రజల పక్షానే అసెంబ్లీలో పోరాడాలనే ఉద్దేశం ఉంటే ఆయన ప్రధాన ప్రతిపక్ష హోదానే అవసరం లేదు. ఇదివరకు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ 2-3 స్థానాలు ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో వాళ్ళ యొక్క ప్రజా సమస్యలపైన కలిగి ఉంటాయి. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 11 స్థానాలు ఉన్నాయి. 11 స్థానాలు ఉన్నప్పుడు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల పక్షాన ప్రజల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి. అయితే ఈ 11 సీట్లు అనేటివి 11 స్థానాలు గెలవడం వైఎస్ఆర్సీపీ ఆయన అవమానంగా భావించారు. అందుకని ఆయన అసెంబ్లీకి వెళ్ళదలుచుకోలేదు. ఒకవేళ టెక్నికల్గా ఎందుకు వెళ్ళదలుచుకోలేదు, అక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డిది కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండాలంటే 18 సీట్లు ఉండాలి కనీసం. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారిని బెదిరించారు. మేము కనుక తలుచుకుంటే నీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఆ 23 సీట్లు కూడా వచ్చేవి కాదు, మేము 52 మంది ఉన్నాము, మీరు కేవలం 23 మంది ఉన్నారని బెదిరించాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు. అలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి, అలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ఒక రాజకీయ ఎత్తుగడ వేస్తుంది. వాళ్ళు ఎలాగో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వరు, ఈయన అసెంబ్లీకి పోడు. రేపు పొద్దున ఏదైనా ప్రజల్లో లేకపోతే మీడియా వాళ్ళు ఎవరైనా అడిగితే ఉన్నదే మేము ఒక్క పార్టీ, మా పార్టీ 11 మంది గెలిచింది, మిగతా అన్నీ వాళ్ళే గెలిచారు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రజల పక్షాన మేమే కదా పోరాడతాం, ఆ రోజు మాకు ప్రధాన పక్ష హోదా ఇచ్చి ఉంటే మేము ప్రజల తరపున పోరాడేవాళ్ళం అని సింపుల్గా ఎస్కేప్ అవడానికి రాజకీయ ఎత్తుగడ తప్ప నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజల పక్షాన అసెంబ్లీలో పోరాడి నిలబడాలనే ఉద్దేశం అయితే లేదని అనిపిస్తుంది. ఒకవేళ అలాంటి ఉద్దేశమే కనుక ఉంటే ఎక్కడో బెంగళూరులో కూర్చొని స్పీకర్ గారికి లేఖ రాయకుండా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడే స్పీకర్ గారిని అప్పుడు బెదిరించో, భయపెట్టో, వేడుకొనో మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఉన్నది మా ఒక్క పార్టీని అడిగి ఇస్తే అప్పుడు పోరాడచ్చు. లేకపోయినా కూడా ఆయన పోరాడచ్చు. ఒక ఎమ్మెల్యేగా కూడా మాట్లాడచ్చు. అలాంటి 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా మాట్లాడచ్చు. అలాంటి అవకాశం చేజార్చుకుంటున్నారు. ఇది భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు మేలు చేస్తుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ.